యోగి బాబా జ్ఞానీ బాబాకు సుస్వాగతం. ఓం శాంతి. ఈ శరీరం పేరు శేషయ్య అంటారు. నేను గత 25 సంవత్సరాలుగా ఓం శాంతిలో ఉంటున్నాను. నేను వేదాయపాలెం సెంటర్కి ప్రతిరోజు వస్తున్నాను, మురళి వింటున్నాను, అక్కయ్యల గారి సందేశాన్ని కూడా వింటున్నాను. ముఖ్యంగా నాకు తెలిసిన జ్ఞానాన్ని నా ఆత్మ ద్వారా మీకు వినిపించాలని నాకు ఉబలాటంగా ఉంది. కాబట్టి నేను చెప్పే కార్యక్రమాలన్నీ శివుడు చెప్పినయే. మన తండ్రి పేరు శివయ్య. జ్ఞానామృతాన్ని కురిపిస్తున్నాను. శివయ్య చెప్పిన జ్ఞానామృతాన్ని మీకు వినిపిస్తున్నాను. మీరు వినవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సంస్థ పరిచయం వినిపిస్తున్నాను. ఈ సంస్థ పరిచయం దాదాపు 1937 సంవత్సరం నుంచి రాజస్థాన్ హెడ్ ఆఫీస్ నందు విపులంగా మా అన్నయ్యలు అక్కయ్యలు వినిపిస్తున్నాను. నేను కూడా రాజస్థాన్ 5 సార్లు సందర్శించాను. వాళ్ళ అలవాట్లు నాకు బాగా నచ్చినాయి. వాళ్ళ వైపు నా మనసు కేంద్రీకరిస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం నేను నవంబర్ నెలలో నేను రాజస్థాన్కి వస్తున్నాను. నాతో కూడా 10 మంది స్నేహితులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా బాబా మిలనం అంటే బాబా వచ్చినప్పుడు మనమందరం పిల్లలం కదా, పిల్లలు కూడా బాబాతో మిలనం చేస్తారు. దాదాపు అక్కడ 25,000 మంది పట్టే స్థలం ఉన్నది. అందుకు గాను ఇంజనీర్లు బాగా ఒక స్తంభం లేకుండా 25,000 అక్కయ్యలు అన్నయ్యలకి జాగా ఉంది. అక్కడ జ్ఞాన సరోవరం, శాంతి నివాసం, త్రిలోకనాథ్ బిల్డింగు, తర్వాత దీనికి మాకు కుల పెద్ద బ్రహ్మకుమారి ఒక పరివారం, ఈశ్వరి కులవంశం వాళ్ళము. ముఖ్యంగా మాకు అందరం శివయ్య భక్తులమే. మొదట పరంధామలో ఉన్నాము. పరంధామ అంటే మీకు తదుపరి వీడియోలో చెప్తాను. దీనికి కారణం దాదా లేఖరాజ్. ఈ లేఖరాజు సాక్షాత్తు కిందటి జన్మలో వజ్రాల వ్యాపారి మరియు నారాయణ అంశ. ఆయన సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఫోటో పెట్టుకొని పాకెట్లో పెట్టుకునేవాళ్ళు. అంటే లక్ష్మీనారాయణులు అంటే ఇతనికి ఇష్టం. ఈయనే లక్ష్మీనారాయణుడు. తర్వాత ఒకటి వివరిస్తాను. ఈ లక్ష్మీనారాయణులు ఎలా అయ్యారు కూడా వాళ్ళ పూర్వోత్తరాలు చెప్తాను. మీకు భక్తి మార్గంలో లక్ష్మీనారాయణ వరకే తెలుసు. వాళ్ళకి ఎట్లా లక్ష్మీనారాయణలు అయ్యారు, పూర్వజన్మలు ఎవరు అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. కాబట్టి మొదట ఈ దాదా లేఖరాజు పాకిస్తాన్లోని సింధు హైదరాబాద్లో ఉండేవారు. అక్కడ మత కలహాలు పెరగడం వల్ల వదిలి రాజస్థాన్ వచ్చారు. రాజస్థాన్లో అబూ పర్వతం ఆ పరిసర ప్రాంతాల్లో స్థావరం ఏర్పరచుకొని ఉండేవారు. ఇతను సంపూర్ణ సహజ జీవనం గడిపేవారు. ఎన్నటికీ వజ్రాల వ్యాపారి అయినా నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. ఈయన ఒక చెప్పుకోదగింది ఏమంటే, ఇంతమంది బ్రహ్మచారిగా ఉన్నాడు. సువర్ణ సుందర్ సినిమా చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని పిల్లకాయలు కనుక్కున్నాడు. మొదటి కోడలు విజేంద్రదాది. ఆ విజేంద్రదాది ఏంటంటే, ఇతనిలో ఒకానొకప్పుడు శివబాబా వచ్చి, అంటే శివుణ్ణి శివబాబా అంటాం, బాబా అంటే తండ్రి. శివబాబా వచ్చి ఆయనలో మాట్లాడేవారు. ఇతను కూడా అవకాశం ఇచ్చేవాడు శివబాబా. ఈయన కూడా ఒక మంచి మాటలు చెప్పేవాడు. ఇట్లా చెప్పడం వల్ల ఈ సన్నివేశం కోడలు విజేంద్రదాది ప్రత్యక్షంగా చూసి అందరికీ చెప్పింది. కాబట్టి శివుడే ఇతని ద్వారా మనకి జ్ఞానాన్ని కలిగిస్తారు. అంటే ప్రేరణ ద్వారా జ్ఞానం అనేది వలదు అని చెప్పేసి శివబాబా చెప్పారు. కాబట్టి నేను రావాలంటే వృద్ధ శరీరంలో రావాలి. ఆ వృద్ధ శరీరం ఎవరిది? నారాయణుడిది అంటే శ్రీకృష్ణుడిది. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నా పెద్ద కొడుకు అని శివబాబా చెప్పారు. ఇది అందరూ విన్నారు. అందరూ విన్న తర్వాత
ఈ జ్ఞానాన్ని శివుడే చెప్పింది కాబట్టి మేమందరం వింటున్నాం, మీరు చెప్పవలసిందని చెప్పేసి బాగా పట్టుబట్టారు. కాబట్టి ఈ విషయాలు శివబాబా చెప్పినయే మేము చెప్తున్నాం. మేము నిమిత్త మాత్రులం. ఈ సంగతి దేశాల్లో పాకిపోయింది. తర్వాత ఈ దాదా లేఖరాజు 360 మంది పిల్లలతో మౌంట్ అబూలో నివసించేవారు. అంటే అప్పుడు ఈయన మాట బాగా వినేవారు తల్లిదండ్రులు. ఈయన ఒక స్కూల్ కూడా పెట్టారు. స్కూల్ పెట్టిన తర్వాత దాంట్లో ఈ సామాజిక శాస్త్రాలతో పాటు నీతి శాస్త్రాలు కూడా ఉండేవి. ఎలా జీవనం చేయాలి, రోజు డైలీ దైనందిన జీవితం రోజు ఎట్లా గడపాలి, వ్యర్థంగా గడపకూడదు అని చెప్పేవాళ్ళు. కాబట్టి స్కూల్ గంటలాగా గంటను కూడా తీసుకొచ్చి మోగించేవారు. కాబట్టి సాయంత్రం వీళ్ళ బాగోగులు ఇతనే స్వయంగా చేసేవారు. అప్పటి తర్వాత మమ్మ అనే పాత్ర చాలా కీలకమైంది. మమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈమె బాల్యంలో 10th క్లాస్లో బాగా చదువుకునేది, నాట్యం చేసేది, పాటలు పాడేది. తర్వాత బాబాకు దగ్గరయ్యేది అంటే రోజు మురళి వినడం, వాళ్ళ బాగోగులు మమ్మ చేపట్టింది. వాళ్ళకి అన్ని సహాయాలు చేసేది. పైగా దైనందిన జీవితంలో ఆమె వంటగదిలో వంట చేసేది. వంట అద్భుతంగా ఉండేది. కాబట్టి ఈ జ్ఞానంలో వచ్చేలేకే కొన్ని అవాంతరాలు కూడా జరిగాయి. ఆయన దగ్గర ఎందుకు ఉండేది, ఈ పిల్లలు 360 మంది ఎట్లా పంపించారు తల్లిదండ్రులు, అదే కదా ఆశ్చర్యం. ఇప్పుడు కాలంలో పంపాలంటే చాలా సిద్ధాంతాలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఆనాడే 360 మంది పిల్లకాయలకి చదువు చెప్పి వాళ్ళు బాగోగులు చూసి అంతా ఏర్పరిచారు. ఇది కొంతమందికి నచ్చని కారణంగా ఈ కొంతమంది దాడి చేశారు. అయినా నా సంస్థ అనేది కానే కాదు, నేను శివుని ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడేవారు. అంటే తల్లిదండ్రులతో మాట్లాడేవారు. వాళ్ళు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మొత్తానికి ఈ పిల్లలు కూడా దీనికి ఆకర్షణపడి ఈ లేఖరాజుతో ఉండిపోయారు. కాబట్టి శివయ్య ఒకరోజు ఈ లేఖరాజుని బ్రహ్మ అని నామకరణం చేశారు. బ్రహ్మ అంటే ఏంది, గొప్పవారు అని. బ్రహ్మ అంటే గొప్పవారు, ఇతనే నాకు వాహనము. మీరు భక్తి మార్గంలో ఏం చూశారు, నందిని చూశారు. ఆ నందే జ్ఞాన మార్గంలో బ్రహ్మ బాబా, నా పేరు శివబాబా, నా పేరు బ్రహ్మ బాబా అనేది ప్రసిద్ధి అయింది. కాబట్టి ఈ పిల్లలకు వాళ్ళ డ్రెస్సులు కానీ, భోజనం కానీ, ఆచార వ్యవహారం కానీ అంతా శివబాబా మమ్మ నేర్పించారు. బ్రహ్మబాబాకి బాగా నచ్చినది. ఈమె లక్ష్మీదేవిగా మారుతుంది. ఇప్పుడు సత్యదేవత శ్రీకృష్ణుడికి రాధగా మారి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే శ్రీకృష్ణుడు ఒక రాజధాని రాజు, ఈమె రాజు అనేది ఒక దేశం మహారాణి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారు లక్ష్మీనారాయణలు అవుతారు. పెళ్లి చేసుకున్న తర్వాతనే లక్ష్మీనారాయణలు అవుతారు. ఇప్పుడు లక్ష్మీనారాయణలు అంటే తలపట్టుకుంటారు. ఈ శ్రీకృష్ణుడు రాధ పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణులు పేరు పెడతారు. కాబట్టి మీరు శ్రీకృష్ణుడు రాధ వారే లక్ష్మీనారాయణులని భావాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ శివుడు బ్రహ్మబాబాలోకి వచ్చి, అంటే బరకాయ ప్రవేశం చేసి, నేను శివుణ్ణి, నేను మీకోసం వచ్చి మురళి వినిపిస్తాను. మురళి అంటే వెదురు రంగు కాదు, అంటే కృష్ణుడు ఉపయోగించే మురళి కాదు, నేను చెప్పే భవిష్యత్తుని మురళి అంటారు. అదే సత్యయుగంలో శ్రీకృష్ణుడు మురళి వాయించాడు అంటారు. సత్యయుగంలో మురళి ఎంతసేపు వాయిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాయిస్తాడు. నేను రోజు వచ్చి 4 పేజీల లెటర్ని మీకు అప్పచెప్తున్నాను, బాగా శ్రద్ధగా వినండి అని శివుడు చెప్పారు. బ్రహ్మబాబా కూడా అప్పుడప్పుడు మాట్లాడతాడు, అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ జ్ఞాన మార్గాన్ని, నేను చెప్పేది జ్ఞాన మార్గం అంటే శివుడు మనకి జ్ఞాన మార్గాన్ని చెప్పాడు.
భక్తి యోగంలో ఏంది, భక్తి యోగం కంటే జ్ఞాన మార్గం శ్రేష్టమైనది, జ్ఞానం అనేది సాధారణమైనది. కాబట్టి ఈ భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు భక్తి పూర్తయితే జ్ఞాన మార్గంలోకి వస్తారు, తప్పకుండా వస్తారు. అది నేను రప్పిస్తాను అని శివయ్య చెప్పాడు. భక్తి పూర్తిగానే జ్ఞాన మార్గం పంపిస్తాను. జ్ఞాన మార్గంలో అనేది సద్గత అనేది ఉంటుంది. సద్గత అంటే ఏంది, సత్యయుగంలో వచ్చే యుగం సద్గతి. సద్గతి అంటే ఏంది, ముందు పరంధామం వెళ్ళాలంటే శివయ్య మనల్ని తీసుకుపోతాడు. అక్కడ శివయ్య మనల్ని తీసుకుపోతాడంటే శరీరంతో కాదు, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మల్ని తీసుకుపోతాడు. ఆత్మల్ని తీసుకెళ్ళి పరంధామలు అనేది ఏంది తర్వాత చెప్తాను. పరంధామలో శివయ్య పైన మన ఆత్మలు కోటాను కోట్లు, ఇప్పుడు 850 కోట్లు ఉన్నాయి. 850 కోట్లు ఆ శివయ్య కింద ఆత్మ అనేది ఏంది చిన్న నిప్పురవ్వ. ఆ నిప్పురవ్వ వల్ల మేము ఉంటాం, ఎవరి స్థానాల్లో వాళ్ళు వస్తాం. అది అక్కడ పరంధామ పైన. పరంధామ అంటే ఏంది, సూర్యచంద్రులకు పైన. అక్కడ ఈ వెలుగులు, ఈ సూర్యచంద్రులు అనేవి కనిపించవు. ఇంకా పరంధామ అనేది పైన ఎత్తులో ఉండి తర్వాత దాని కింద సూక్ష్మలోకం అంటుంది. ఆ సూక్ష్మలోకం అనేది మన నీడలుగా ఉంటాయి. ఆ నీడలు చర్మము ఎముకలతో ఉండవు, ఊరిని సాదాసీదంగా నీడను మాత్రం నీడ ఎలాగా కదులుతుందో ఆ విధంగా కదులుతుంది. శబ్దరహితం, సైగలతో వాళ్ళు మాట్లాడుకుంటారు. దీనికి కావాల్సింటే ఇంకా వివరంగా మనం చెప్పుకుంటాం. తర్వాత సాకార లోకం, మొదటి మూలవతనము, తర్వాత సూక్ష్మలోకం, తర్వాత సాకార లోకం. సాకార లోకం అంటే ఏంది, మనం నివసించే భూమి. అంతే, మన 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాలే శివయ్య చెప్పాడు. 14 లోకాలు అవన్నీ మనకు చెప్పలే. మనకి ఎన్ని లోకాలు అంటే త్రిలోకనాథ్ అంటే 3 లోకాల్లో సంచరించేవారు అన్నది. అంటే భూమి నుంచి రాజయోగం నేర్పించుకొని తర్వాత సూక్ష్మలోకం వెళ్తారు, సూక్ష్మలోకంలో నుంచి పరంధామం వెళ్తారు, పరంధామం నుంచి మళ్ళీ పరంధామం నుంచి సత్యయుగం వస్తారు. సత్యయుగంలో మొట్టమొదటి యుగం. ఆ మొట్టమొదటి యుగంలో శ్రీకృష్ణుడు ఉంటారు, శ్రీకృష్ణుడు పుడతాడు. తర్వాత రాధ కూడా అక్కడే ఉంటుంది సత్యయుగంలో. ఎందుకంటే ఇప్పుడు మనం సత్యనారాయణ అంటే అర్థమైంది. సత్యయుగంలో వచ్చేవారు సత్యనారాయణ. ముందు సత్యనారాయణ వస్తారు. దీన్నే ఆదియుగం అంటారు. ఆదియుగం అంటే కృతయుగం, అంటే మొట్టమొదటి యుగం. దాన్నే సత్యనారాయణ. మీరు భక్తి మార్గంలో సత్యనారాయణ వ్రతం చేస్తారు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తారు. మేము విన్నాం కాబట్టి సత్యయుగంలో సత్యయుగ లక్ష్మీనారాయణులు, సత్యయుగంలో వాళ్ళు లక్ష్మీనారాయణ సత్యయుగంలో అంటారు అని మేము చెప్తాం. అది మాకు శివయ్య చెప్పిన జ్ఞానమే. మేము సొంతంగా ఏ వాక్యం అబద్ధం కానీ తప్పు కానీ చెప్పం. ఇది మా సిద్ధాంతం. దీన్నే శ్రీమతం అంటారు. మిత్రులారా, అన్నయ్యలారా, అక్కయ్యలారా, యోగి భవ, జ్ఞానీ భవ. ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు నచ్చితే బాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. తదుపరి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.